Good evening, everyone. Welcome to Saram Sampatra Education. Myself, Venkat. I'm the faculty here. Welcome to our brand new series, Disha, a free daily mains answer writing series for Telangana Group 1 students. Every day, one mains question మనం డీటెయిల్గా అనాలిసిస్ చేయబోతున్నాము. క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ అప్లోడ్ చేస్తాం. అదే క్వశ్చన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో 7 PM అప్లోడ్ చేస్తాం. మీలో ఎవరన్నా సరే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ PDF కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మంచి రిసోర్సెస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఈరోజు క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద కీ వెల్ఫేర్ స్కీమ్స్ అండర్ తెలంగాణస్ అభయ హస్తం, నథింగ్ బట్ ద 6 guarantees initiative అండ్ ఎవాల్యుయేట్ దేర్ ఇంపాక్ట్ ఆన్ స్టేట్స్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకేనా. సో క్వశ్చన్ తాలూకా మెయిన్ క్రక్స్ పాయింట్ ఏంటంటే అభయ హస్తం ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లోనే 6 guarantees అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ 6 guarantees కానీ ఈ అభయ హస్తం అనే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది మన తెలంగాణ స్టేట్ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో దీని యొక్క అవుట్కమ్స్ ఎలా ఉండబోతున్నాయి. సో ఆ 6 guarantees గురించి మనం మెయిన్గా ఫోకస్ చేస్తూ రాయాలి. సో అప్రోచ్ చూద్దాం పదండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. ఇంట్రడ్యూస్ తెలంగాణస్ అభయ హస్తం, nothing but the 6 guarantees initiative focusing on its aim to enhance welfare and socio-economic development across various sectors. సో ఇంట్రడక్షన్లో మనం ఏం చేయాలి అంటే ఈ 6 guarantees ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడుతూ దీని యొక్క ఎయిమ్ వచ్చేసరికి వెల్ఫేర్ని ఎన్హాన్స్ చేయటం అండ్ స్టేట్ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని మరింత పెంచడం అని చెప్పి రాయాలి. నెక్స్ట్ బాడీ పార్ట్లు ఏం చేయాలి, ఈ పర్టికులర్ 6 guarantees ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడాలి. లైక్ మహాలక్ష్మి ఫర్ ఉమెన్స్ ఫినాన్షియల్ ఎంపవర్మెంట్, రైతు భరోసా ఫర్ ఫార్మర్స్, గృహజ్యోతి ఫర్ ఎనర్జీ సపోర్ట్ అండ్ ఇందిరమ్మ ఇండ్లు ఫర్ హౌసింగ్, యువ వికాసం ఫర్ ఎడ్యుకేషన్ అండ్ చేయూత ఫర్ ఎల్డర్లీ వెల్ఫేర్. ఓకేనా. సో 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ఇనిషియేటివ్స్ గురించి డీటెయిల్డ్గా రాసి అండ్ వీటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అని చెప్పి ఎవాల్యుయేట్ చేస్తూ రాయాలి. లైక్ ఇవి ఎకనామిక్ స్టెబిలిటీని ప్రమోట్ చేస్తాయి, సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి అండ్ పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేస్తాయని చెప్పి రాయాలి. నెక్స్ట్ కంక్లూజన్లోకి వద్దాం. కంక్లూడ్ విత్ ద ఇనిషియేటివ్స్ ఓవరాల్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఎన్షూరింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ. ఓకేనా. సో తెలంగాణలో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని మరింత పెంచుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది క్రియేట్ చేసింది, యాజ్ వెల్ యాజ్ స్టెబిలిటీని కూడా క్రియేట్ చేసింది అని చెప్పి కంక్లూజన్తో ఫినిష్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, రైట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం ఒక బ్రాండ్ న్యూ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ప్రతిభ. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే దీంట్లో మీకు 29 టెస్టులు ఉంటాయి టోటల్గా. దాంట్లో 12 వచ్చేసరికి సెక్షనల్ టెస్టులు, 4 రివిజన్ టెస్టులు ఉంటాయి, ఒక 4 వచ్చేసరికి కరెంట్ అఫైర్ బేస్డ్ టెస్టులు ఉంటాయి అండ్ ఫుల్ లెంత్ టెస్టులు వచ్చేసరికి టోటల్గా 9 ఉంటాయి. సో ఈ 29 కాంప్రహెన్సివ్ టెస్టుల ద్వారా మీకు సిలబస్లో మెన్షన్ చేసుకున్న ప్రతి టాపిక్ని మనం కవర్ చేస్తాం. మీకు అరౌండ్ 4300+ MCQs ఈ టెస్ట్ సిరీస్లో కవర్ అవుతుంది. ఓకేనా. సో చక్కగా ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. మీ ప్రిపరేషన్ అనేది ఒక రైట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి కొంచెం ప్రోకాషినేషన్ రావచ్చు, డిలే చేయొచ్చు. ఓకేనా. ఒక పుషింగ్ ఫ్యాక్టర్ అనేది లేకుండా ఉండొచ్చు. సో ఒకవేళ ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నారనుకోండి, దీంట్లో మీకు డైలీ టార్గెట్స్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని టెస్టులు ఉంటాయి. సో ఆ టార్గెట్స్ని ఫినిష్ చేస్తారు, టెస్ట్ని రాస్తారు. సో ఇలా అయినా సరే మీ సిలబస్ మొత్తం మీకు కవర్ అవుతుంది. ఒకవేళ ఫినిష్ చేసేసి ఉంటే రివిజన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305935532. సో డోంట్ మిస్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. లెట్స్ లుక్ ఎట్ ది ఇంట్రడక్షన్ ఫస్ట్. తెలంగాణ's government launched the Abhay Hastam, the 6 guarantees initiative to enhance the welfare of its citizens, focusing on providing financial and social security to various sectors of society, which includes women, farmer, laborers and elderly. These schemes aim to foster economic growth and improve living standards across the state. సో ఈ అభయ హస్తం స్కీమ్ నథింగ్ బట్ ఈ 6 guarantees ఇనిషియేటివ్స్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే పీపుల్ యొక్క వెల్ఫేర్ని ఇంప్రూవ్ చేయడం కోసం అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం, సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం. సో దీంట్లో గ్రూప్స్ కానీ లేకపోతే బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారు అంటే ఉమెన్, ఫార్మర్స్, లేబరర్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్. ఓకేనా. సో దీని ద్వారా మనం ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ దోస్ 6 ఇనిషియేటివ్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి మహాలక్ష్మి స్కీమ్.
This scheme provides 2,500 rupees in monthly financial assistance to women, free bus travel across the state, and LPG cylinders at a subsidized rate of 500 rupees. These measures empower women financially and facilitate their mobility, which is essential for their socio-economic participation. ఓకేనా? సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేసరికి 2,500 రూపీస్ పర్ మంత్. అండ్ వీళ్ళ యొక్క మొబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, అంటే వర్క్ పర్పస్ కోసం కూడా ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రూరల్ ఉమెన్ని తీసుకోండి. సో రూరల్ ఉమెన్ వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోసం ఖచ్చితంగా టౌన్స్కి, సిటీస్కి వెళ్ళాల్సిందే. సో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు, బయట పరిస్థితులు బాగాలేదు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, వద్దు అని చెప్పి చాలామందిని డిమోటివేట్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళు. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ట్రాన్స్పోర్టేషన్ని వీళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు అదే మన వాళ్ళు చేస్తున్నారు. ఫ్రీగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా వీళ్ళ ఒక ఎకనామిక్ పార్టిసిపేషన్ కోసం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళ యొక్క మొబిలిటీని ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఎల్పిజి సిలిండర్స్ వచ్చేసరికి సబ్సిడైజ్డ్ రేట్కి ఇచ్చేస్తున్నారు, అది కూడా 500 రూపీస్ పర్ సిలిండర్. ఓకే, సో ఇప్పుడు ఉమెన్ అనేవాళ్ళు ఫైనాన్షియల్గా ఎంపవర్ చెందుతున్నారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క మొబిలిటీ కూడా పెరుగుతుంది. సో దీని ద్వారా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది సొసైటీలో. నెక్స్ట్ వన్ రైతు భరోసా. సో రైతు భరోసా ఎవరి కోసం? ఫార్మర్స్ కోసం. సో ఫార్మర్స్ అండ్ టెనెంట్ ఫార్మర్స్ విల్ రిసీవ్ 15,000 rupees per acre annually, along with 12,000 rupees for agriculture laborers and a 500 rupees bonus for paddy crops. This scheme supports the agricultural sector, promoting sustainable farming practices and ensuring financial stability for farmers. సో అగ్రికల్చర్ సెక్టర్ గురించి డీటెయిల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మన ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఆ కాంట్రిబ్యూషన్ని పెంచాలంటే మనం ఏం చేయాలి? ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని పెంచాలి, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెంచాలి. ఓకేనా? సో అప్పుడే ఫార్మర్కి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, సో దట్ వాళ్ళు ఇంకా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో అగ్రికల్చర్ సెక్టర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతూ వెళ్తుంది. సో దానికోసమే ఈ రైతు భరోసా అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. సో దీని ద్వారా వీళ్ళకి మనం ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వచ్చిన ఈ మనీతో వాళ్ళు అగ్రికల్చరల్ ఇన్పుట్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గృహజ్యోతి, ప్రొవైడింగ్ 200 units of free electricity per household. This scheme reduces the financial burden on families, contributing to an improved standard of living and increased savings for essential needs. ఓకేనా? సో గృహజ్యోతి ద్వారా ఏం చేస్తున్నారు? పర్ హౌస్ హోల్డ్కి 200 units ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీని ద్వారా ఫినాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఈ 200 unitsకి వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ అనేది ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. సో దట్ ఆ హౌస్ హోల్డ్ యొక్క సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. ఆ సేవింగ్స్ వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా వాళ్ళకి ఏదైతే ఎసెన్షియల్ నీడ్స్, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇందిరమ్మ ఇల్లు. ఇది ఎందుకు తీసుకొచ్చారు? ఫర్ ప్రొవైడింగ్ బెటర్ హౌసింగ్ ఫెసిలిటీ. సో ఈ స్కీమ్ గురించి ఇప్పుడు చూద్దాం. దిస్ స్కీమ్ ఆఫర్స్ ల్యాండ్ అండ్ 5 lakh rupees for house construction to those without a home, addressing housing issues and ensuring that every citizen has access to secure housing. కేవలం ల్యాండ్ మాత్రమే కాదు, ఆ ల్యాండ్తో పాటు 5 lakhs rupees కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 5 lakhs వాళ్ళు ఏం చేస్తారు? ఈ ల్యాండ్లో హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, యువ వికాసం. అండర్ ది స్కీమ్ స్టూడెంట్స్ రిసీవ్ ఏ విద్యా భరోసా కార్డ్ విచ్ ఈస్ గోయింగ్ టు వర్త్ 5 lakh rupees. And Telangana international schools are being established in every mandal. This focuses on enhancing educational opportunities and ensuring that students have access to quality education. మనకి ఉన్న ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేషన్కి మంచి యాక్సెసిబిలిటీ ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అవైలబిలిటీ ఉంది. బట్ రూరల్ ఏరియాస్లో కానీ, రిమోట్ ఏరియాస్లో కానీ, ట్రైబల్ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అవైలబుల్గా లేదు, యాక్సెసిబుల్గా లేదు. ఓకేనా? సో అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని తీసుకొస్తున్నారు ప్రతి మండల్లో, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి విద్యా భరోసా కార్డుని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని యొక్క వర్త్ వచ్చేసరికి 5 lakhs అనమాట. సో దీని ద్వారా ఏం జరుగుతుంది? ఎన్రోల్మెంట్ రేషియో పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది, సో దట్ మన యొక్క లిటరసీ రేట్ పెరుగుతుంది అండ్ ఓవరాల్గా హ్యూమన్ క్యాపిటల్ అనేది డెవలప్ అవుతుంది. సో హ్యూమన్ క్యాపిటల్లో 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటవి? ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్కిల్స్. సో ఎడ్యుకేషన్ వస్తుంది అండ్ డిఫరెంట్ అదర్ ప్రోగ్రామ్స్ ద్వారా హెల్త్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఓవరాల్గా హ్యూమన్ క్యాపిటల్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఇన్నోవేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. సో వీళ్ళలో కొంతమందిని ఆంటర్‌ప్రెన్యూర్స్గా మార్చొచ్చు. సో ఓవరాల్గా స్టేట్ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది అండ్ ఓవరాల్ పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి చేయూత. సో ఇది ఎవరి కోసం తీసుకొచ్చారు? ఎల్డర్స్ కోసం తీసుకొచ్చారు. నథింగ్ బట్ ఇది మంత్లీ పెన్షన్ ప్రోగ్రామ్ అనమాట. 4,000 రూపీస్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ద రాజు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 10 lakhs. సో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతకు పెంచారమ్మా? 10 lakhsకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీస్ ప్రొవిజన్స్ ఎన్ష్యూర్ దట్ ద ఎల్డర్లీ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ హ్యావ్ యాక్సెస్ టు ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ హెల్త్ కేర్. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం? ఎల్డర్స్కి యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తాం? వాళ్ళని అవాయిడ్ చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. సో వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. సో అలా జరగకుండా ఉండటం కోసం వీళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం చేయూత అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. యాజ్ వెల్ యాజ్ మనం ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచాం కదా 10 lakhsకి. సో దట్ ఈ టైంలో వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వాటిని కూడా వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఓవరాల్గా 6 ప్రోగ్రామ్స్ని మనం కవర్ చేసాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటిదమ్మా? మహాలక్ష్మి స్కీమ్. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికి? ఉమెన్కి. యాజ్ వెల్ యాజ్ వీళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఎల్పిజి సిలిండర్స్ని కూడా సబ్సిడైజ్డ్ ప్రైస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళ యొక్క మొబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫార్మర్స్ కోసం రైతు భరోసా తీసుకొచ్చాం. సో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెరగాలి అండ్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా పెరగాలి. అండ్ ఫార్మర్స్కి ఇనీషియల్గా ఇన్పుట్ కాస్ట్ అవుతుంటుంది కాబట్టి సో దానికి మనం ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గృహజ్యోతి. ఇది ఏంటిది? పర్ హౌస్ హోల్డ్కి 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీని ద్వారా వాళ్ళ యొక్క సేవింగ్స్ని మనం పెంచుతున్నాం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌసింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం? ల్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ 5 lakhs రూపీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ హౌస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యువ వికాసం. ఇది ఎవరి కోసం? స్టూడెంట్స్ కోసం. సో వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము? విద్యా భరోసా కార్డు ఇస్తున్నాము విచ్ ఈస్ గోయింగ్ టు వర్త్ 5 lakhs. యాజ్ వెల్ యాజ్ ప్రతి మండల్లో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని తీసుకొస్తున్నాం. సో దట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మన స్టేట్లో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ ఎల్డర్స్ కోసం మనం ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం? చేయూత. సో వాళ్ళకి మంత్లీ పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసరికి 10 lakhs వరకు ఇంక్రీజ్ చేసాం. సో దట్ వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉంది. యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్కి కూడా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇలా క్రక్స్ ఒక క్రిస్ప్గా పాయింట్స్ మీరు కానీ రాసుకుంటే సరిపోతుంది. క్విక్గా రివైజ్ చేయడానికి పనికొస్తుంది. సో ఇప్పుడు మనం కంక్లూజన్ చూద్దాం. ద అభయ హస్తం 6 guarantees ఇనిషియేటివ్ హ్యాస్ హ్యాడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ which is going to enhance the quality of life for various sectors of society. ఓకేనా? సో ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఉమెన్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎల్డర్ పీపుల్ గురించి మాట్లాడుకున్నాం, ఫార్మర్స్ గురించి మాట్లాడుకున్నాం, యూత్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్, విత్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కీ స్కీమ్స్ ద ఇనిషియేటివ్ ప్రామిసెస్ కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ ఎన్ష్యూరింగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ ఫర్ స్టేట్స్ రెసిడెంట్స్. ఓకేనా? సో ఈ పర్టికులర్ 6 guarantees ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వెల్ఫేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది క్రియేట్ అవుతుంది మనకు తెలంగాణ స్టేట్లో. ఓకేనమ్మా? రైట్. సెషన్ని ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మనం తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మాడ్యూల్ మీద ఒక డెడికేటెడ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని తీసుకొచ్చాం. సో దీంట్లో మీకు టోటల్గా 15 డైలీ టెస్టులు ఉంటాయి అండ్ 3 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. ఓకే? సో దీంట్లో మీకు అరౌండ్ ఒక 200+ బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. ఆల్మోస్ట్ మీకు సిలబస్ అనేది కవర్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ని మనం డిజైన్ చేస్తాం. సో మీరు ఆన్సర్స్ రాస్తారు, మాకు కాపీస్ని సెండ్ చేస్తారు. వితిన్ 72 hours లోపు మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మోడల్ ఆన్సర్స్ PDF కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా సరే సాయిరామ్ సార్తో ఎప్పుడైనా సరే మీరు మాట్లాడవచ్చు. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 6305955532. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్ఏ ప్రోగ్రామ్. సో ఎస్ఏ అనేది గేమ్ చేంజర్. నేను మళ్ళీ చెప్తున్నాను, మినిమం ఎఫర్ట్స్తో మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. సో దయచేసి దీని మీద ఫోకస్ చేయండి. మీ యొక్క GS రిలేటెడ్ నాలెడ్జ్ తీసుకొచ్చి ఎస్ఏకి మనం డిజైన్ చేసి దీనికి తగ్గట్టుగా స్ట్రక్చర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో దానికి కావాల్సిన టెక్నిక్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, టిప్స్ ఏంటి మేము మొత్తం చెప్తాం ఈ ప్రోగ్రాంలో. సో దయచేసి ఈ ప్రోగ్రామ్ తీసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే ఎస్ఏలో మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ అనేది వస్తుంది. ఎస్ఏలో తక్కువ వస్తే మనం ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే GS నార్మల్ పేపర్స్లో అందరికి ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే కంటెంట్ సేమే రాస్తారు, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. బట్ ఎస్ఏలోనే ఎక్కువగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ ప్రోగ్రాంలో హైలైట్స్ ఏంటంటే మనం ఒక కొన్ని స్టాండర్డ్ థీమ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఒక 25+ థీమ్స్ని ఐడెంటిఫై చేసి దాని గురించి మీకు కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా?
సో బ్రెయిన్ స్ట్రామింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. అసలు ఎస్ఏలో ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ పార్ట్ ఎలా రాయాలి, బులెటిన్ పాయింట్స్ యూజ్ చేయొచ్చా చేయకూడదా, డయాగ్రామ్స్ వేయొచ్చా వేయకూడదా, కంక్లూజన్ ఎలా ఫినిష్ చేయాలి, కంక్లూజన్ని 2 పార్ట్స్ లాగా స్ప్లిట్ చేయటం, ఇలా ప్రతి థీమ్కి దానికి తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైనమిక్ కంటెంట్ అనేది ఉంటుంది అక్కడ కూడా. సో మీకు నార్మల్ ఆన్సర్తో పాటు ఎనెక్డోట్స్ ప్రొవైడ్ చేస్తాం. పీడిఎఫ్లో స్టోరీస్ ఉంటాయి, కోడ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటుంది, ఫోల్డర్ పాయింట్ ఉంటుంది. ప్రతి థీమ్కి దానికి రిలేటెడ్ డేటా అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. చాలా అంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది మీ చేతులకు వస్తుంది. ఓకే, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. చాలా అంటే చాలా గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ ఇది. ఆల్మోస్ట్ సిలబస్ అనేది మనం ఫినిష్ అయిపోతున్నాము. వితిన్ ఫ్యూ డేస్లో సిలబస్ అనేది అయిపోతుంది. ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మనమే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. సో కాంప్రహెన్సివ్గా అరౌండ్ 1000+ క్వశ్చన్స్ అయితే మనం ఇప్పటి వరకు డీల్ చేయడం జరిగింది. సో సిలబస్లో ఏ టాపిక్ మనం వదలలేదు. ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డీల్ చేసాం. అన్ని డైమెన్షన్స్ మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్. ఓకేనా? సో చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఇంకా ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే దయచేసి తొందరగా జాయిన్ అవ్వండి, సిలబస్ని ఫినిష్ చేయండి. సో అడ్మిషన్స్ కోసం 63059553 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. అండ్ మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నా నుంచి మరిన్ని సెషన్స్ మీరు కానీ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.